ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. 4 నిందితుల్ని రెండో రోజు అధికారులు విచారించారు. కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో A1గా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A31గా ధనుంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అవినీతి పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇప్పటికే దానిపైన సిట్ విచారణ ఆదేశించింది. విచారణ ఆదేశించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అటు సిట్ అధికారులు ప్రధానంగా ఇటు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక్కొక్క నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా వారికి ముందస్తుగా నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా విచారణకు పిలవడం, విచారణకు వచ్చినటువంటి తర్వాత వారి దగ్గర నుంచి కీలకమైనటువంటి అంశాలను వారు తెలుసుకున్నటువంటి తర్వాత కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను వాళ్ళ ఉంచినటువంటి తర్వాత కొన్ని అనేక రకాలైనటువంటి ప్రశ్నలను వారు ముందు ఉంచినటువంటి తర్వాత ఏదైతే సిట్ అధికారులు కొంత తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కొంత నిర్ధారణ చేసుకున్నటువంటి తర్వాత వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పటికే 7 నుంచి 8 మందిని ఇప్పటికే సిట్ అధికారులు అటు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం, అదుపులోకి తీసుకోవడం, వారిని రిమాండ్కి కూడా న్యాయస్థానం పంపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఇటు ప్రధానంగా అటు రాజ్ కేసిరెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీరు ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్లో క్రియాశీలక పాత్ర వహించారనేది సిట్ ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ ఆరోపణలు చేసేటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణకు అందరూ కూడా సహకరించాలనేది కోర్టు న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే సిట్ విచారణకు దాదాపుగా 2 రోజుల పాటు విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో గతంలో ఇప్పటికే విచారణ తీసుకున్నారు. ఇది రెండోసారి విచారణకు చేస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. కస్టడీ కొద్దిసేపు కిందటే ముగిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో సిట్ విచారణలో దాదాపుగా 4 కూడా ప్రధానమైనటువంటి నిందితులు. రాజ్ కేసిరెడ్డి మాత్రం ఈ క్రియాశీలకంగా అంటే ఎవరెవరిని భాగస్వాములుగా చేశారు, ఎవరెవరిని వాటాదారులను చేశారు, ఎవరెవరిను షెల్ కంపెనీలు తీసుకొచ్చారు, ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఏంటి దీనికి సంబంధించినటువంటి లెక్కలు అన్నీ కూడా పూర్తిగా రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా రెండో దానికి సంబంధించి కూడా A2గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటు జగన్మోహన్ రెడ్డికి OSDగా కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరిస్తే CMO కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి నేతలుగా ఉన్నట్టుగా కాబట్టి చూడాలి. ఈ ముగ్గురితో పాటు గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా భారతీకి సంబంధించి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, భారతీ సిమెంట్స్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. వీరందరూ కూడా కలిసి ఈ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు. వీరు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా చేస్తే వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో గోల్డ్కి సంబంధించినటువంటి బిల్స్ దొరికినటువంటి నేపథ్యంలో చూడాలి. లిక్కర్ స్కామ్ అనేక రకాలైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కేజీల కొద్ది బంగారం ముంబై నుంచి కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ బిల్లులన్నీ కూడా వాసుదేవరెడ్డి నివాసంలో కూడా దొరికినట్లుగా కూడా నిర్ధారణ అయింది. కాబట్టి ఈ బిల్లులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రధాన సిట్ అధికారులు వారి ముందు నుంచి విచారణ అయితే చేపడుతున్నారు. 2 రోజుల విచారణ అయితే ముగిసింది కాబట్టి చూడాలి ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏమో ముందుకెళ్తాయనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.